రైట్ పవన్, ఏపీ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఇంతటి విధ్వంసానికి కారణం, మొదటి కారణం జగన్ అయితే రెండో కారణం మేఘా సంస్థ అని చెప్పాలి. ఏదైతే చంద్రబాబు హయాంలో మొత్తం 77% పూర్తయితే, అంటే మిగతా 23% కూడా కంప్లీట్ చేయకుండా, ఒకవేళ 23% కనుక కంప్లీట్ చేస్తుంటే అదంతా చంద్రబాబుకి ఆ క్రెడిట్ దక్కుతుంది అన్న ఉద్దేశంతో జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏదైతే గిన్నిస్ బుక్ రికార్డ్ సంస్థ అయిన నవయుగాన్ని తీసేసి మేఘా సంస్థకు అప్పగించారు. మేఘా సంస్థ వచ్చిన తర్వాత కంప్లీట్ గా అలసత్వం వహించింది. దీనివల్ల ఇప్పుడు డయాఫ్రమ్ వాల్, అదేవిధంగా గైడ్ బండ్ అంతా దెబ్బతిన్న పరిస్థితులు, ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నిపుణులు చెబుతున్నారు 2030 సంవత్సరం వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అంటే ఇదంతటికి కారణం, పోలవరానికి ఇంత విధ్వంసానికి గల కారణం ఎవరయ్యా అంటే జగనే అని తెలుస్తోంది. అట్లాగే నిర్మాణ వ్యయం కూడా భారీగా మళ్లీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. చూస్తే జగన్ సర్కార్ కాంట్రాక్ట్ సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్లయితే 1771 కోట్లతో ఈ పాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందనే అక్కసుతో అధికారంలోకి రాగానే పనులు ఆపేసింది. గిన్నెస్ రికార్డు ఉన్న నవయుగ సంస్థను తప్పించి రివర్స్ టెండరింగ్ పేరిట మేఘా సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. ఇక జగన్ అడ్డగోలు నిర్ణయాలు, మేఘా అలసత్వం కారణంగా పోలవరం ప్రాజెక్టు విధ్వంసమైంది. ఇక మేఘా సకాలంలో పనులు చేపట్టకపోవడంతో ఇక వరదలకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కూడా కూలిపోయింది. ఇక ఫలితంగా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రాథమిక అంచనా ప్రకారం 15,511 కోట్లు కావాలి. వాస్తవానికి 20,000 కోట్లు అవుతుందని నిపుణుల అంచనా. ఇక జగన్ సర్కార్ తప్పిదాలతో 1,000 కోట్ల భారం పడడమే గాక ఏళ్ల కొద్దీ సమయం వృధా అవుతోంది. అటు బందర్ పోర్టును బలి చేశారు, రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టును ముంచేశారు. నవ్యాంధ్రకు కీలకమైన ఈ రెండు ప్రాజెక్టు నాశనం కావడానికి కారకుల్లో ఒకటి జగన్ సర్కార్ అయితే రెండోది కాంట్రాక్ట్ సంస్థ మేఘా. టీడీపీ ప్రభుత్వంలో సవ్యంగా సాగుతున్న బందర్ పోర్టు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జగన్ సర్కార్ రాగానే నిలిపివేసింది. అప్పటి వరకు రెండింటి నిర్మాణ పనులు చేస్తున్న నవయుగ సంస్థను తొలగించింది. టీడీపీ ప్రభుత్వంపై రాజకీయ కక్ష సాధింపులతో రివర్స్ టెండరింగ్ పేరుతో డ్రామాలాడింది. అడ్డగోలు విధానాలతో బందర్ పోర్టుతో పాటు పోలవరం నిర్మాణ పనులను మేఘాకు అప్పగించింది. అప్పటి నుంచే బందర్ పోర్టుతో పాటు పోలవరం ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. సముద్ర పనుల నిర్మాణాల్లో ఏమాత్రం అనుభవం లేని మేఘా బందర్ పోర్టు నిర్మాణ పనులను అతి గతి లేకుండా చేసింది. మరోవైపు కాంట్రాక్టు తీసుకున్న వెంటనే పనులు చేపట్టకుండా పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది. జగన్ అరాచక పాలనలో మేఘా కాంట్రాక్టు సంస్థ నిర్వాహకం వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది. మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ వారం రోజులు తిరగకుండానే జూన్ 6వ తేదీన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ ను తొలగించారు. 2019 ఆగస్టులో పోలవరం ప్రాజెక్టులో 1771 కోట్ల రూపాయల అంచనాతో మిగిలిన హెడ్ వర్క్ పనులను రివర్స్ టెండరింగ్ ద్వారా 1548.12 కోట్ల రూపాయలకు మేఘా ఇంజనీరింగ్ కు అప్పగించారు. ఇవిగాక పోలవరం హైడ్రల్ పవర్ ప్రాజెక్టు పనులను 2,800 కోట్ల రూపాయలకు అప్పగించారు. తద్వారా 680 కోట్ల రూపాయల మేర ఆదా చేశామని జగన్ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది. వాస్తవానికి పోలవరం నిర్మాణ పనుల్లో 222.88 కోట్ల రూపాయలు మాత్రమే మిగులు కనిపిస్తున్నా ఏకంగా 680 కోట్ల రూపాయల మేర ఆదా చేశామంటూ ఆర్భాటం చేసింది. జాతీయ స్థాయిలోనూ పత్రికలకు ప్రకటనలు గుప్పించింది. అయితే రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రిగా జగన్, నిర్మాణ సంస్థగా మేఘా తీరని ద్రోహం చేశాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోవడంతో పాటు పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందని ఏదైతే చెప్పారో అదే జరిగినట్టుగా తేలింది. పోలవరం ప్రాజెక్టు పాపం దాదాపు 20,000 కోట్లు అని చెప్పి
ఇప్పుడు తేలుతూ ఉంది. కేంద్రం లెక్కల ప్రకారం తీసుకున్న 15,511 కోట్లు పోలవరం నిర్మాణం పూర్తి కావడానికి కావాల్సిన అవసరం ఉందని కూడా లెక్కలు వేస్తున్నారు. అయితే నిజానికి 1771 కోట్లు అదే మెగా ఇంజనీరింగ్ కు కట్టబెట్టకుండా నవయుగ ఇంజనీరింగ్ తోనే పనులు కొనసాగించుంటే కనుక 1771 కోట్లు ఖర్చు పెట్టుంటే పోలవరం పూర్తి అయిపోయేది. 13 నెలల పాటు పోలవరం వద్ద కాంట్రాక్ట్ సంస్థ లేకపోవడంతో వచ్చిన వరద నీటిని ఏం చేయాలో అర్థం కాక చివరకు అదే విధంగా పంపించేయడంతో పూర్తి స్థాయిలో సీపేజ్ రావడం కాపర్ డ్యాముల్లో, అదేవిధంగా ఏదైతే మధ్యలో కట్టినటువంటి ఎస్కం రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో అది చాలా వరకు దెబ్బతినడం లాంటిది జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారానికి ఈ డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో ఆ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి కారణం జగన్ ప్రభుత్వ నిర్వాహకమే, కాంట్రాక్ట్ సంస్థ మార్చడమేనే ఐఐటి హైదరాబాద్ కూడా తేల్చి చెప్పిన పరిస్థితుల్లో పోలవరం డ్యామ్ మొత్తాన్ని కూడా మరలా 20,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టించాల్సిన పరిస్థితికి జగన్ సర్కార్ తీసుకొచ్చిందని అర్థమవుతోంది. ఇదే విధంగా గ్యాప్ 1, గ్యాప్ 2 ఏదైతే పూర్చకపోవడంతో 2020లో 22 లక్షల క్యూసెక్ల వరద నీరు రావడంతో డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడం, అదేవిధంగా ఎగువ దిగువ కాపర్ డ్యాములు సీపేజ్ కారణంగా నేటికి కూడా నీరు ఉక్కుతుంది. మరోవైపు గైడ్ బండ్ కూడా కూలిపోవడం కూడా ఈ మొత్తం కూడా కేవలం ఏదైతే కాంట్రాక్ట్ సంస్థను మార్చడం వల్ల ఆ మధ్యకాలంలో గ్యాప్ ఉండడం వల్లే ఎవరు అక్కడ ఉండకపోవడం, పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ఉండకపోవడం వల్ల ఇదంతా జరిగిందని స్పష్టమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కేవలం పోలవరం ప్రాజెక్టే కాదు, ఇటు బందర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జగన్ సర్కార్ నిర్వీర్యం చేసినట్టు మనకు తెలుస్తోంది. ఒక రకంగా పోలవరానికి అదేవిధంగా బందర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి జగన్ సర్కారు పాలన పెద్ద శాపంగా కూడా మిగిలిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ జరగడం ద్వారా దాదాపు 680 కోట్లు మిగిల్చామని చెప్పి ఏదైతే జగన్ సర్కార్ చెప్పుకుందో అది కేవలం 222 కోట్లు మాత్రమే అని కూడా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా నిర్వహణ వ్యయాల్లో పెద్ద ఖర్చుగా కూడా మనం భావించాల్సిన అవసరం లేదు. కాబట్టి కేవలం ఏదో 680 కోట్లు మిగిల్చామని చెప్పి ఈ రోజు 20,000 కోట్ల అసత్వారాన్ని పోలవరం ప్రాజెక్టు పై వేసిన ఘనత అయితే మాత్రం జగన్ సర్కార్కి ఇవ్వాల్సిందే అని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.